సందర్భాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా 2021-22 14,772 కోట్లు 2022-23 14,743 కోట్లు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చారు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎంత ఇచ్చాడు? 2024-25 రేవంత్ రెడ్డి గారి యొక్క ఫుల్ టర్మ్ 24-25 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రైతు బంధు 5,057 కోట్లు. ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధించి 2000 ఇప్పుడు చెప్పు పెంచిచ్చినవా దించి తీవ్రంగా పెంచిస్తే మరి 14,743 కంటే ఎక్కువ కావాలి కదా. ఒక ఆర్థిక సంవత్సరంలో 5,057, మరొక ఆర్థిక సంవత్సరంలో 11,000. ఇప్పుడు పెంచినవా దించినవా చెప్పు. ఇంకైనా నేను 2 లక్షల రుణమాఫీ చేసిన. పోదామా నీ ఊరికి? రేవంత్ రెడ్డి నీ ఊరికి పోదాంపా. కసిరికాడ నీ ఊరు కాడ నిలబడి నీ ఊర్లో అందరికీ తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధాన్ని తీవ్రంగా కూడా ఈ రోజు నిరుద్యోగ యువతంతా కూడా రాష్ట్రంలో ఖండన తెలియజేస్తా ఉన్న వాస్తవాన్ని ఈ రోజు కర్నూలులో జరిగిన ఈ యొక్క డిఎస్సికి సంబంధించి పెట్టి దేవుణ్ణి దర్గాను చర్చిను మోసం చేసిన ఘరానా మోసగాడివి నువ్వు.